కేవలం పార్లమెంట్లో స్టేట్మెంట్ మాత్రమే ఇచ్చారు, మేము చట్టం తీసుకురావడానికి ఇనిషియేట్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు అన్నా హజారే మూమెంట్ అంత పెద్ద ఎత్తున జరిగింది, లెజిటిమేట్ ఉద్యమం అది. సో మనం ఇవాళ కంపారిటివ్ అనాలిసిస్ చేస్తుంటే నాకు కూడా అసలు చాలా ఆశ్చర్యంగానే ఉంది. ఎస్, మళ్ళీ ఇప్పుడు ఇంకో దానిలోకి వద్దాం. అసలు బేసికలీ మోదీ ఆయన ఫస్ట్ నుంచి చేసింది లెక్కలు చూస్తే గోద్రా అల్లర్లు జరిగినాయి. అంటే బేసికలీ ఆయన ఏ నెరేటివ్కి సక్కం అవ్వడు. ఆయన కొత్త నెరేటివ్ని క్రియేట్ చేస్తారు. ఆ పర్టికులర్ అపోనెంట్స్ చేసేటువంటి నెరేటివ్ని ఆయన మెల్లగా ఆయన సబ్సైడ్ చేసేస్తాడు. చిన్న గీత పెద్ద గీత గీస్తాడు. ఆయన ఏం చేశారు నేను చెప్తాను. గోద్రా అల్లర్లు జరిగిన సందర్భంలో ఆయన ఏం చేశారంటే గుజరాత్ గౌరవ్ యాత్ర అని ఒకటి చేశారు. అంటే గోద్రా అల్లర్లని బేస్ చేసుకొని గుజరాత్ పరువు ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం అందరూ చేస్తున్నారు. సో గుజరాత్కి సంబంధించిన ప్రతిష్టను మనం నిలబెట్టుకోవాలి, గుజరాత్లో ఉన్న వాళ్ళందరూ దాడులు చేసుకుంటారు, దంగే కర్తే అని చెప్పేసి అందరూ మాట్లాడుతున్నారు, ఇది జరగదు అని చెప్పేసి ఆయన ఒక పెద్ద ఇష్యూగా మార్చారు. గుజరాత్ ప్రైడ్ అనే దాన్ని తీసుకెళ్లారు ఆయన. సో అది నిజంగా సక్సెస్ అయింది. 2002లో ఆయన ఎలక్షన్స్లో ఘన విజయం సాధించారు ఆ యాత్ర తర్వాత. ఓకే, అది అయిపోయిన తర్వాత గోద్రా గురించి మళ్ళీ ఇంకెవరూ కూడా గుజరాత్లో అట్లాంటి మళ్ళీ ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగకుండా ఆయన అడ్డుకున్నారు. గోద్రా తర్వాత పోస్ట్ గోద్రా లేదా ఆ పర్టికులర్ అల్లర్లు జరిగిన తర్వాత ఇంకెక్కడా మళ్ళీ అట్లాంటి దాన్ని ఏమంటారు ఘర్షణలు, దాడులు ఇవి జరగలే. ఓకే, అండ్ అక్షర్ధామ్ టెంపుల్ మీద టెర్రరిస్ట్ అటాక్ చేస్తే ఆయన అక్కడే కూర్చున్నారు. టెర్రరిస్ట్ అటాక్ జరిగిన తర్వాత అక్కడే కూర్చొని స్పెషల్ ఆపరేషన్ నిర్వహిస్తే ఆపరేషన్ టైంలో ఆయన అక్కడే ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చున్నారు, అక్కడ మానిటర్ చేశారు. టెర్రరిస్ట్ అటాక్స్ ఏది జరగకుండా ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఓకే, సో మనం లెక్కలేస్తే చాలా ఉన్నాయి, ఇట్లా ఒకటి కాదు రెండు కాదు. ముంబై టెర్రరిస్ట్ అటాక్ జరిగితే యాక్చువల్లీ వాళ్ళు ముంబైకి వచ్చి అటాక్ చేశారంటే పడవ ద్వారా వచ్చి అటాక్ చేశారు కదా, వాళ్ళు బోట్లో వచ్చి చేశారు కదా. అంటే గుజరాత్కి సంబంధించిన పోర్ట్లను దాటుకొని వెళ్ళాలి వాళ్ళు, ముంద్రా పోర్ట్ ఇవన్నీ దాటుకొని ముంబైకి రావాలి. వచ్చారు. నిజంగానే గుజరాత్లో దాడి జరిగి ఉంటే ఈ క్వశ్చన్ వచ్చింది ఆయనకు వెంటనే వచ్చి, యూ బిలీవ్ నిజంగా యూ బిలీవ్ ఆర్ నాట్ ఐ డోంట్ నో, బట్ సెంట్రల్ గవర్నమెంట్ కోస్ట్ గార్డ్ ఏదైతే ఉంటుందో దానికి ప్రత్యామ్నాయంగా కోస్ట్ గార్డ్ ఏదైతే పెడతారో కోస్ట్ గార్డ్స్కి ప్రత్యామ్నాయంగా గుజరాత్ గవర్నమెంట్ ఈ ఓషన్ సెక్యూరిటీ ఒక ఫోర్స్ని డిప్లాయ్ చేసింది అక్కడ. ఓకే, స్టేట్ గవర్నమెంట్ చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిల్ అయినా నేను ఫెయిల్ కాకూడదని. అంటే ఒక చిన్న కెలామిటీ వస్తే దానికి ఆల్టర్నేట్స్ ఆయన వెంటనే టక ఆయన పరిష్కారాలు తీసుకొస్తారు. నందిగ్రామ్ మూవ్మెంట్ జరిగితే వెంటనే టాటా నానో ఫ్యాక్టరీ గుజరాత్లో వచ్చేలాగా ఆయన ప్రయత్నం చేశారు. ఆయనకు యుఎస్ వీసా నిరాకరిస్తే, ఆయన అడ్డుకునే ప్రయత్నం జరిగితే యుఎస్ వీసా నిరాకరించినప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడాడు నరేంద్ర మోదీ గారు. ఓకే, సో అది మాత్రం ఆ సమ్మిట్ మాత్రం ఆపకుండా చేశారు. ఆ తర్వాత 2014లో ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఆయనను అడ్డుకోవడానికి అనేక ప్రయత్నాలు జరుగుతూ వచ్చాయి. అండ్ నరేంద్ర మోదీ పక్కనే ఉన్నటువంటి అమిత్ షాని అరెస్ట్ చేశారు. 18 నెలలో 15 నెలలో ఏదో జైల్లో పెట్టారు. ఆయన్ని గుజరాత్ నుంచి బహిష్కరించారు, బయటకు పంపించేశారు. స్టిల్ ఆ వర్క్ మాత్రం ఆపలేదు. సో ఇవన్నీ ఆయన చూసిన కెలామిటీస్ చాలా పెద్దవి. అండ్ ఆయన యాక్చువల్లీ నిజంగా ప్రతిపక్షంలో ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎదుర్కొన్న సవాళ్లతో పోల్చితే ఆయన మీద వచ్చినటువంటి కథనాలు, ఈవెన్ టేపులు, రకరకాల ఎన్ని స్టోరీలు వచ్చాయి, ఎన్ని వీడియోలు వచ్చాయి, ఎన్ని డాక్యుమెంటరీలు చేశారు ఆయనను ఒక మాస్ మర్డర్ అని చూపించడానికి. ఇవన్నీ జరిగినా కూడా ఆయన తట్టుకుని నిలబడ్డటువంటి వ్యక్తి. ఇవాళ ఇది కొత్త కాదు. అదేదో గజ ఈతగాడు పిల్ల సముద్రాలు ఈదిన గజ ఈతగాడు పిల్ల కాలంలో అయినట్టు నాకు ఈ బొద్దింకల విషయంలో ఎందుకు ఇంతగా మనము ఇదైపోయారు అంటే అంత వీక్గా కనబడుతున్నారా అనిపిస్తోంది. ఇప్పుడు కనపడేలా పార్టీ నాయకత్వం చేస్తుంది. ఎగ్జాక్ట్లీ ఆయన కాదు, అలా ఆ నాయకత్వం నేను ఇందాక చెప్పిన ఆ 4 అవలక్షణాలని పుణికిపుచ్చుకున్నారు. అదే టూ మచ్ కాంగ్రెసైజేషన్. మీరు గమనిస్తే వాసు గారు, ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చింది కదా, దీనికంటే ముందు మనము చాలా ఇష్యూస్ చూసాం. హార్దిక్ పటేల్ అనేవాడు పాటీదార్ ఉద్యమం చేశాడు గుజరాత్ సొంత రాష్ట్రంలో. పాటీదార్ కమ్యూనిటీ మొత్తం వాటితో నిలబడ్డ సందర్భం ఆయనతోటి. హార్దిక్ పటేల్ వెనక నడిచిన సందర్భాలు మనకు తెలుసు. అక్కడ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేసే ప్రయత్నం చేశారు. హార్దిక్ పటేల్ యంగ్స్టరే, బట్ ఆ హార్దిక్ పటేల్ ఫ్యాక్టర్ వల్లనే గుజరాత్లో 99 సీట్లకు పడిపోయింది బీజేపీ. 2017 ఎలక్షన్స్ అనుకుంటా. ఓకే, పడిపోయింది. బట్ స్టిల్ ఆ తర్వాత మళ్ళీ రివైవ్ చేసుకోగలిగారు అండ్ ఆ ఉద్యమాన్ని ఆపగలిగారు, అడ్డుకోగలిగారు, దాన్ని ఎలాగోలా దాని నుంచి బయటపడగలిగారు, పరిష్కారాలు కనుక్కున్నారు. ఇవాళ హార్దిక్ పటేల్ బీజేపీలో చేరాడు. అవును, జిగ్నేష్ మేవానీ గుజరాత్లోనే దళిత ఉద్యమం చేసే ప్రయత్నం చేశాడు జిగ్నేష్ మేవానీ. ఇప్పుడు ఏమైపోయాడో తెలియదు. ఓకే, కన్హయ్య కుమార్
జేఎన్యూ బేస్ చేసుకుని ఎంత ఒక రక్కస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. కనయ్య కుమార్ ఏమైపోయాడు? ఉమర్ ఖాలిద్, షార్జిల్ ఇమామ్, సిఐఏ ప్రొటెస్ట్లు మనకు తెలుసు, సిఐఏ వ్యతిరేక ప్రొటెస్ట్లు మనకు తెలుసు, షాహీన్ బాగ్ లో జరిగిన ప్రొటెస్ట్లు, లేదా ఎన్ఆర్సీ వ్యతిరేక ఆందోళనలు మనకు తెలుసు. ఎన్ని చూశారు? అవార్డు వాపసీ గ్యాంగ్లు ఎంత ఒత్తిడి క్రియేట్ చేసే ప్రయత్నం చేశాయి, అవార్డు వాపసీ పేరిట, మాబ్ లించింగ్ పేరిట ఎంత ఒత్తిడి క్రియేట్ చేసే ప్రయత్నం చేశాయి, ఫామ్ లాస్ పేరిట ఎంత ఒత్తిడి జరిగింది. ఇంత ప్రెషర్ అయితే ఎప్పుడు కనబడలే, ఇవాళ అంత ప్రెషర్ కనబడుతుంది. దట్ ఈస్ అ ప్రాబ్లం. సో నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ రోజు అంటే నేను ఎప్పుడు మాట్లాడేదే, డయాగ్నోసిస్ సరిగ్గా చేయకపోతే ట్రీట్మెంట్ సరిగ్గా ఉండదు సార్. నార్మల్ కదా, ఎవరైనా సరే ఒక వ్యాధి ఏంటో నిర్ధారణ సరిగ్గా జరగకపోతే, వ్యాధి నిర్ధారణ సరిగ్గా చేసుకోకుండా ఏ ట్రీట్మెంట్ ఇస్తాము, ఏ చికిత్స చేస్తాము, కుదరదు. వీళ్ళు నిర్ధారణలో సమస్యలు ఉన్నాయా అనేది నా ప్రశ్న. ఎందుకంటే కాక్రోచ్ పార్టీ ఎస్ డీప్ స్టేట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, డౌటే అక్కర్లేదు. విదేశీ కుట్రలు ఖచ్చితంగా ఉన్నాయి, డౌటే అక్కర్లేదు. అండ్ ఇందులో లెఫ్ట్ ఎకోసిస్టమ్ ఎలాగైతే దీన్ని ఫ్లేర్ అప్ చేయాలనుకుందో చేసింది, దాంట్లో డౌట్ లేదు. ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఇంటర్వెన్షన్, వాళ్ళ ఇంట్రెస్ట్లు దీంట్లో ఉన్నాయి, డౌటే లేదు. ఇవన్నీ తెలిసినవే. అండ్ డీప్ స్టేట్ మోడస్ ఆపరెండి 12 సంవత్సరాలు అవుతోంది. డీప్ స్టేట్ ఇప్పుడు కాదు, చాలా రోజుల నుంచి అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. ఆ మోడస్ ఆపరెండి ఏంటో మనకు తెలియదా? తెలిసినప్పుడు దానికి విరుగుడు ఏంటి, ఆ విరుగుడిని ఎలా కనిపెట్టాలి, ఎలా చేయాలి, ఈ అంశం మీద మనం క్లారిటీతో లేకపోతే కష్టం అవుతుంది. అండ్ సోషల్ మీడియా, ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు అన్నారు ఇందాక హారిజంటల్ నుంచి వర్టికల్ వీడియోలు చేయడంలోకి మోదీ గారు వచ్చారని. ఆయన మారుతారు, చాలా ఫాస్ట్ గా ఆయన మార్పు చెందేటువంటి లక్షణం ఆయనకు ఉంది. ఆయన ఫాస్ట్ గా ఆయన ట్రాన్స్ఫార్మ్ చేసుకోగలుగుతారు. సో ఆ ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటారు కానీ, బట్ సిస్టమ్ మొత్తం ప్యానిక్. మీరు చూస్తే 2024 ఎలక్షన్స్ రిజల్ట్స్ రాగానే 240 సీట్లు రాగానే మొత్తం సిస్టమ్ అంతా షివర్ అయిపోయింది సార్. మామూలు షివర్ కాలేదు. మళ్ళీ తర్వాత హర్యానా విజయము, ఢిల్లీ విజయము, అండ్ మహారాష్ట్రలో ఘన విజయం సాధించడము, బీహార్ ఎలక్షన్స్, ఇట్లా కొన్ని విజయాలు నమోదైన తర్వాత మళ్ళీ ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇవాళ సీజేపీ తోటి మళ్ళీ అట్లాంటి పానిక్ సిచ్యువేషన్ ఆవరించింది.